సాయి మాస్ జై సాయి మాస్టర్. శ్రీ సదాశివ బ్రహ్మేంద్ర స్వామి దివ్య చరితము, అధ్యాయం 2, పేజ్ నెంబర్ 42, కొనసాగింపు. జీవన్ముక్త స్థితి. ఇట్లా కాలం గడుచుచూ ఉండగా శ్రీ సదాశివ బ్రహ్మేంద్రులు నదీ తీరాలలో చెట్ల క్రింద ఉంటూ కొండ చిలువ మాదిరి సమయానికి చిక్కినది ఆహారముగా స్వీకరిస్తూ అవధూత స్థితిలో ఉండేవారు. కొన్నిసార్లు ఒకే స్థలంలో స్థిరముగా ఉంటూ దేహాత్మ భావనను దాటి సర్వత్రా ఆత్మను దర్శించుచూ ఉండేవారు. భగవద్గీతలో ఆత్మ సంయమ యోగంలో 29వ శ్లోకంలో సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని ఈక్షతే యోగ యుక్తాత్మ సర్వత్రా సమదర్శన. భావం: యోగి ఆత్మను సర్వభూతముల యందు సర్వభూతములను ఆత్మయందు కాంచును. ఆత్మదర్శిని అయిన అట్టి యోగి సర్వత్రా సమదృష్టి కలిగి ఉండును. ఆత్మానుభవం ద్వారా పూర్ణమైన సమదృష్టి పొందిన సదాశివ బ్రహ్మేంద్రులను శీతోష్ణములు, వాయువు, వర్షము, అడవి జంతువులు, సర్పములు తనకు అన్యము కావని, సమస్త ప్రకృతి కూడా తనకు అన్యము కాదని అంతా ఆత్మస్వరూపముగా దర్శించుచు జీవన్ముక్తుడైనాడు. కొన్నిసార్లు వీధి కుక్కలతో పాటు కలిసి ఆహారం స్వీకరిస్తూ వీధులలో సంచరించేవారు. పిల్లలు, అజ్ఞానులు దిగంబరిగా ఉన్న సదాశివ బ్రహ్మేంద్రులను చూచి అతడు పిచ్చివాడని తలచేవారు. కొద్దిమంది మాత్రము సదాశివ బ్రహ్మేంద్రుల వారిని ఆత్మానందములో రమిస్తున్న అవధూతగా, జీవన్ముక్తినిగా గుర్తించారు. శ్రీ సదాశివ బ్రహ్మేంద్ర స్వామి గారి స్వీయ స్థితి తాను రాసిన ఆత్మ విద్యా విలాసమను గ్రంథములో ఆత్మానందములో రమించే జీవన్ముక్తుని స్థితి ఒకటిగానే ఉండడం గమనార్హం. ఆత్మ విద్యా విలాసనందలి శ్లోకములో 21వ శ్లోకంలో తిష్టన్ పరత్ర దామ్ని స్వీయ సుఖాస్వాద పరవశః కశ్చిత్ క్యాపి ధ్యాయతి కుహచిద్గాయతి కుత్రాపి నృత్యతి స్వైరం. భావం: పరమోన్నతమైన బ్రహ్మపదమున వసిస్తూ స్వీయ ఆత్మానందము రసాస్వాద పరవశుడై ఒక చోట ధ్యానమగ్నుడై వేరొక చోట గానము చేయుచు ఇంకొక చోట నృత్యము చేయుచు యోగివరుడు చరించును. 22వ శ్లోకం. అగృహీతాగ కళంకః ప్రశమిత సంకల్ప విభ్రమః ప్రాజ్ఞః న్యకృత కార్యకలావశిష్టస్థ్యా పూర్ణసీమని క్వాపి. భావం: సర్వమును తెలిసిన జ్ఞాని పాప మాలిన్యము అంటని వాడై శాంతించిన సంకల్పములు గలవాడై సర్వ కర్మలను విసర్జించి వెలితి లేక అంతటా నిండి ఉన్న అఖండ పరబ్రహ్మ స్వరూపమున నిమగ్నుడై ఉండును. అట్టి మహాత్ముడు ఎచటనో గాని లభించడు. 23వ శ్లోకం. చపలం మనుకురంగం చారు గృహీత్వ విమర్శవాగురయా నిగమారణ్య విహార శాంతః సేతే స్వధామ్ని కోయప్యేకః. భావం: చంచలమైన మనసనేడి వేడిని విమర్శనేడి ఉచ్చును చిక్కబట్టి వేదారణ్య విహారి అయి అలసి సొలసి ఆత్మభావమున సుఖముగా ఎవడు శయించును. 35వ శ్లోకం. ఆశావసనో మౌని నైరాశ్యాలంకృతః శాంతః కరతల భిక్షాపాత్రః తరుతల నిలయో మునిర్జయతి. భావం: దిగంబరుడై మౌని అయి కోర్కెలు లేనివాడు కనుక శాంతుడై తన అరచేతిని భిక్షాపాత్రగా వృక్షమూలమునే ఆవాసముగా ఉండే మునీంద్రుడు ఈ సంసారమును జయించుచున్నాడు. 36వ శ్లోకం. విజన నది కుంజగృహే మంజుల పులినైక మంజు తరతల్పే సేతే కోయపి సయతీంద్ర సమరస సుఖ బోధ వస్తు నిస్తంద్రః. భావము: సమరసమైన జ్ఞానానంద స్వరూపమైన వస్తువునందు నిత్య జాగరూకుడైన యోగి మాత్రమే నిర్జనమైన నదీ తీరమందు గల పొదరింటిని ఇంటిగా భావించి మనోహరమైన ఇసుక తిన్నను మెత్తని శయ్యగా గైకొని సుఖముగా నిద్రింపనేర్చును. 40వ శ్లోకం. ప్రవిలాప్య జగదశేషం పరిశిష్టాఖండ వస్తు పరంద్రః ప్రాశ్నాతి కబలమాస్యే ప్రాప్తం ప్రారబ్ధ కర్మణా కోయపి. భావం: సమస్తమైన జగత్తు అనగా
భూత పంచములను ఒకదాని వెంబడి ఒకటి విలీనమునర్చి సర్వకారణాకారకముగా మిగిలిన అఖండ పరబ్రహ్మ వస్తువునందు నిలిచిన వాడై ప్రారబ్ధ కర్మానుసారమున తన ప్రయత్నము లేకనే లభించిన ఆహారమును భుజించును. పై శ్లోకంలో వర్ణించినట్లు సదాశివ బ్రహ్మేంద్రులు దేహాత్మ దృష్టిని దాటి సదా ఆత్మనిష్ఠుడై సర్వత్రా వ్యాపించిన ఆత్మ ప్రకాశాన్ని సర్వజీవులలో సమముగా దర్శించసాగాడు. అదే ముక్త స్థితి, అవధూత స్థితి, అతివర్ణాశ్రమి అని కూడా పేర్కొనబడినది. ఆ స్థితిని సమప్రకాశే అని కూడా అన్నారు. ఆ స్థితిని సదాశివ బ్రహ్మేంద్రులు ఇంకనూ ఆత్మవిద్యా విలాసములో 44వ శ్లోకంలో వర్ణించుచు పశ్యతి కిమపి న రూపం న వదతి న శృణోతి కించిదపి వచనం తిష్టతి నిరుపమ భూమాని నిష్టామవలభ్య కాష్టవ కాష్టవద్యోగి. భావము: యోగి దర్శన శ్రవణ భాషణలకు దూరముగా ఉండును, ఏమీయు మాట్లాడడు, ఏమీ వినడు. సాటి లేని పరబ్రహ్మ వస్తువు యందు కాష్టము వలె నిశ్చలుడై విరాజిల్లును. శ్రీ సదాశివ బ్రహ్మేంద్రులు పరిపూర్ణ సిద్ధ పురుషుడైనాడు. వీరికి అణిమ, మహిమ, గరిమ, లగిమ, ప్రాప్తి, ప్రాకామ్య, ఈసత్వ, వశిత్వమున్న అష్టసిద్ధులు, దూరదర్శన, దూరశ్రవణ, ఆకాశగమన, కామరూపత్వ మున్నగు సిద్ధులు అప్రయత్నంగా లభించాయి. కానీ సదాశివ బ్రహ్మేంద్రుల వారు ఈ సిద్ధులు తిరిగి భౌతిక ప్రపంచములోకి వెళ్ళుటకు దోహదము చేస్తాయని భావించి వాటిని లక్ష్య పట్టక ఆత్మానందములోనే గడిపేవారు. ఆత్మ విద్యా విలాసమందలి 18వ శ్లోకం. సవితర్యపి శీత రుచౌ చంద్రే తీక్షణే అప్యదో మహాత్యగ్నౌ మాయిక మిదమితి జ్ఞానజీవన్ముక్తోన విస్మయి భవతి. భావము: సూర్యుని చల్లగా, చంద్రుని వెచ్చగా, అగ్నిని అధోముఖముగా జ్వలించినట్లు చేసినను ముక్త పురుషుడు ఇది అంతా మాయా విలాసమని భావించి ఆశ్చర్యపడడు. శ్రీ సదాశివ బ్రహ్మేంద్రుల వారు అత్యున్నతమైన తురీయ స్థితిలో బ్రహ్మానంద సాగరములో రమిస్తూ ఉండుట వలన భౌతిక కోరికలు ఏమాత్రం లేనివాడైనను కొన్ని సిద్ధలీలలను చూపాడు. ఆ సిద్ధులను తన స్వీయావసరాల కొరకు ప్రకటించక తోటి మానవుల అభ్యున్నతి కొరకు దైవమున్నాడనే వాస్తవాన్ని నిదర్శనముగా చూపుట కొరకు దైవ సంకల్పానుసారము చూపాడు. మహిమలు లేక సిద్ధులను చూపడము ద్వారా సామాన్య మానవులకు ఉపకారము చేసి తద్వారా వారిలో దైవము మీద విశ్వాసము పెంచి చివరకు పరమలక్ష్యమైన ఆత్మసాక్షాత్కారము కొరకు చేయవలసిన సాధనల యందు వారిని ప్రవేశింపచేయడం యోగుల లక్ష్యముగా ఉంటుంది. శివరామకృష్ణ గారి జీవితాన్ని పరిశీలించిన తొలుత బ్రహ్మచారిగా, తర్వాత సన్యాసిగా, సాధకునిగా, చివరకు ఆత్మానంద సాగరములో రమించే సిద్ధ పురుషుడుగా పరిణామము చెందుట గమనించవచ్చును. సదాశివ బ్రహ్మేంద్రుల వారు తాను రాసిన సింధు భైరవి రాగములోని ఒక కీర్తనలో బ్రహ్మాండమంతా వ్యాపించిన దైవము తన పిండాండంలో కూడా క్రీడించుచున్నాడని వర్ణించినాడు. ఖేలతి పిండాండే భగవాన్ ఖేలతి పిండాండే హంసః సోహం హంసః సోహం హంసః సోహం సోహమితి కేలతి పిండాండే భగవాన్ కేలతి పిండాండే పరమాత్మాహం పరిపూర్ణోహం బ్రహ్మైవాహమహం బ్రహ్మేతి కేలతి పిండాండే భగవాన్ కేలతి పిండాండే త్వక్చక్షుః శ్రుతిజిహ్వగ్రాణే పంచవిధ ప్రాణోపస్థానే కేలతి బ్రహ్మాండే కేలతి పిండాండే భగవాన్. శబ్దస్పర్శ రసాదిక మాత్రే సాత్విక రాజస తామస మిత్రే కేలతి పిండాండే భగవాన్. బుద్ధి మనశ్చింతాత్ అహంకారే భూజల తేజో గగన సమీరే కేలతి పిండాండే భగవాన్ కేలతి పిండాండే. బుద్ధి మనశ్చింతాత్ అహంకారే భూజల తేజో గగన సమీరే కేలతి బ్రహ్మాండే భగవాన్ కేలతి పిండాండే.
పరమహంస రూపేణ విహర్త బ్రహ్మ విష్ణు రుద్రాదిక కర్త కేలతి పిండాండే భగవాన్ కేలతి పిండాండే. భావము: బ్రహ్మాండమంతా నిండి ఉన్న పరమాత్మ నా పిండములో అంటే దేహములో కూడా ఆడుచున్నాడు. హంసః సోహం హంసః సోహం అనుచు క్రీడించుచున్నాడు. నేను పరమాత్మను, నేను పరిపూర్ణుడను, నేను బ్రహ్మమును, బ్రహ్మము నేనే ఎనుచు పరమాత్మ క్రీడించుచున్నాడు. నా ఇంద్రియాలైన త్వక్ అంటే చర్మము, చక్షు కన్ను, శృతి చెవి, జిహ్వ ముక్కు, ఘ్రాణము నాలుకలలో పరమాత్మ క్రీడించుచున్నాడు. పంచ ప్రాణాలకు ఆశ్రయమైన నా దేహములో బ్రహ్మ బ్రహ్మైవాహం నేను బ్రహ్మమనుచు క్రీడించుచున్నాడు. మనోబుద్ధి అహంకార చిత్తాత్మకమైన నా అంతఃకరణములో పరమాత్మ నేనే బ్రహ్మమనుచు క్రీడించుచున్నాడు. భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశమనడి భూతముల మిశ్రమముగా ఉన్న ఈ పిండాండములో పరమాత్మ యొక్క క్రీడా విహారము నిరంతరముగా సాగుచున్నది. బ్రహ్మ విష్ణు మహేశులకు మూలమైన పరమాత్మ పరమహంసలైన యోగీంద్రుల రూపమున లోకమున జ్ఞానమును వివరించుచున్నది. అట్టి పరమాత్మ నా పిండాండములో విహరించుచున్నాడు. శాశ్వతుడు నిత్యుడైన పరమాత్మను సద్వస్తు అని కూడా పేర్కొంటారు. సృష్టి కార్యక్రమమునకు ముందు నామ రూప రహిత సంకల్ప రహిత అఖండ దివ్యానందముతో కూడిన పరిశుద్ధ చైతన్యమనే పరమాత్మ తత్వము మాత్రముండేది. అది పరిపూర్ణ స్థితి. తొలుత సృష్టి చేయాలనే సంకల్పము ఆ శుద్ధ చైతన్యమునకు కలుగగా ఆ సంకల్పానుసారము శుద్ధ చైతన్యములో స్పందనతో కూడిన ప్రాణశక్తి జనించాయి. ఆ స్పందనల కారణముగా ప్రాణశక్తి అటు ఇటు కదులుచు హంస అంటే నేను అదే అనే శబ్దము పుట్టాయి. ఆ శబ్దానికి వేరొక అర్థం నేనే ప్రాణమును, నేనే జీవనానికి మూలమని కూడా చెప్పవచ్చును. హంస అనే శబ్దానికి సాహం అని విపర్యంగా ఉచ్చరిస్తే అదే నేను, ప్రాణము నేనే అనే అర్థముతో చెప్పవచ్చును. ప్రాణము ఆత్మయే. పరమాత్మ నుండి వచ్చిన నిరంతర స్పందనల మూలముగా మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారమును, అంతఃకరణ చతుష్టయము, త్రిగుణాలు ఊహాజనితముగా జనించాయి. ఇవి కూడా వాస్తవానికి పరమాత్మ రూపాలే. ఈ స్థితిని కారణావస్థ అని చెప్పబడినది. పరమాత్మ యొక్క సంకల్పానుసారము ప్రాణశక్తి పంచభూతముల ప్రకృతిగా సూక్ష్మముగా వ్యక్తమైనది. తర్వాత పంచభూతములు పరస్పరము కలిసి జీవ నిర్జీవములు సృష్టించబడి విశ్వముగా వ్యక్తమైనది. విశ్వపాలకులైన బ్రహ్మ, విష్ణు, రుద్ర, ఇంద్ర మున్నగు అధిదేవతలు సృష్టింపబడినారు. వారికి వారి పనులు విశ్వములో కేటాయింపబడినాయి. ఊర్ధ్వ అధోలోకాలు దేవ, యక్ష, గంధర్వ, సిద్ధ, నాగ, మనుష్య, రాక్షస జాతుల సూక్ష్మ శరీరాలు, పంచ తన్మాత్రలు, వృక్షాలు, జంతువులు, పర్వతాలు, సముద్రాలు, నదులు యొక్క సూక్ష్మ రూపాలు ఏర్పడినవి. ఈ అవస్థను సూక్ష్మ అవస్థ అని చెప్పబడినది. ఆ అవస్థను పరమాత్మ యొక్క విశ్వరూపం అని కూడా అంటారు. ప్రాణశక్తి ద్వారా సర్వ జీవ రాశిలో బ్రహ్మైవాహం అహం బ్రహ్మైవ నేను బ్రహ్మమునని లయబద్ధమైన నిరంతర స్పందన జరుగుచున్నది. దానికి కారణము పరమాత్మయే. ఇచ్చట బ్రహ్మ అంటే విశ్వమని భావించాలి. పరిపూర్ణోహం అంటే వ్యక్తమైన ఈ విశ్వమంతయు వ్యక్తము కాని పరమాత్మ రెండు నేనే అని అర్థము. చివరిగా స్థూలావస్థలో సూక్ష్మ రూపములో ఉన్న విశ్వ సృష్టి భౌతికమైన కంటికి కనిపించున్నట్లు త్రిగుణాత్మకమైన భౌతిక రూపాన్ని తీసుకున్నాయి. పరమాత్మ ఈ విధముగా సమస్త విశ్వాన్ని సృష్టించి అందులో తాను క్రీడించుచు సృష్టిలోని ప్రతి అణువులో ప్రాణశక్తి రూపేణ ఉంటూ సర్వం బ్రహ్మమయం, సర్వం కల్విదం బ్రహ్మ అని ఎలుగెత్తి చాటుచున్నాడు. నవీన శాస్త్రజ్ఞులు పదార్థము అణువులు సమూహమని, అణువులలోని అయాన్లు నిరంతరము చలిస్తూ ఉంటాయని నిరూపించారు. జగదీష్ చంద్రబోస్ వంటి శాస్త్రజ్ఞులు వృక్షాలు పదార్థముపై అనేక ప్రయోగాలు చేసి ప్రాణశక్తి స్పందనలను గుర్తించారు. మానవుడు వివిధ భావోద్రేకములలో అంటే దుఃఖము, సంతోషము, ఒత్తిడి, భయము, నొప్పి, ప్రేమ, అచేతనము వంటి వివిధ అవస్థలలో ఉన్నప్పుడు ప్రాణశక్తి వివిధములైన ప్రకంపనలు కలిగి ఉన్నదని నిరూపించబడినది.
పరమాత్మ యొక్క ప్రాణశక్తి ద్వారా మాత్రమే ఈ సృష్టి నిలబడి ఉన్నదని చెప్పవచ్చును. మానవులలో, జంతువులలో ప్రాణశక్తి శ్వాస ద్వారా తీసుకోబడుతుంది. ఉచ్ఛ్వాసములో తీసుకునే వాయువును ప్రాణవాయువని, నిశ్వాసములో వదిలే వాయువును అపాన వాయువని పిలుస్తారు. ఉచ్ఛ్వాసములో హం అనే శబ్దముతో శ్వాస తీసుకోబడుతుంది. నిశ్వాసములో స అనే శబ్దముతో శ్వాస బయటకు వస్తుంది. యోగులు పరమాత్మను చేరుటకు చేయు సాధనలో హంస అనే మంత్రాన్ని జపిస్తూ గమనించేవారు. హంస అనే పక్షి గురించి పౌరాణిక గ్రంథాలలో పేర్కొనబడినది. హంస పాలలో నీటిని వేరు చేసి పాలను స్వీకరించడములో నేర్పరి. హంస మంత్రాన్ని నిరంతరం జపించే యోగి కూడా హంస వలె ప్రకృతి అశాశ్వతమని, దాని వెనుక ఉంటే సద్వస్తువైన పరమాత్మ శాశ్వతమని గుర్తించే సామర్థ్యాన్ని, వివేకాన్ని పొందుతాడు. సృష్టిలోని ప్రతి స్థావర జంగమాలలో ప్రాణ ప్రవాహము హంస అని సాగుచూ చివరకు శుద్ధ చైతన్యమైన పరమాత్మను చేరుటకు దోహదం చేస్తుంది. ఆధ్యాత్మిక సాధకుడు ధ్యానములో తొలుత దశవిధ నాదాలు, తర్వాత ప్రణవనాదమైన ఓంకార నాదాన్ని వింటూ పరమాత్మతో కలుయుటకు ప్రయత్నము చేయును. దీనిని బట్టి హంస నేను అదే అనున్నది విశ్వ ప్రకంపన అని, అది భూతత్వం నుండి ఆకాశతత్వమునకు, అచ్చటి నుండి చిత్తాకాశమునకు, అచ్చటి నుండి శుద్ధ చైతన్యమైన చిదాకాశమునకు చేరి చివరకు తన ప్రాణముగా పుట్టిన స్థానమైన పరమాత్మలో ఐక్యమగును. ఈ ప్రక్రియలో పాల నుండి జలాన్ని హంస అనే పక్షి ఎట్లా వేరు చేసి స్వీకరించునో, అట్లే హంస పరమాత్మ అనే పాల సముద్రము నుండి సృష్టిలోని వివిధ జీవ నిర్జీవ రూపాలని జలాన్ని వేరు చేసి పరమాత్మలో కలిసిపోవును. ఈ దివ్య హంస స్థూల బ్రహ్మాండము, సూక్ష్మ బ్రహ్మాండము, కారణ బ్రహ్మాండముల భేదించి చివరకు పరిశుద్ధ చైతన్యమైన పరమాత్మలో ఐక్యమగును. హంస అతీత మానస చైతన్యములో విహరించుచు బ్రహ్మైవాహం నేను బ్రహ్మమను అంటూ గానము చేయుచున్నది. పైన పేర్కొనబడిన విషయము వాస్తవమైనప్పటికీ నైతిక విలువలు పాటించక రాగద్వేషాదులతో కూడి ఉన్న సామాన్య మానవుడు ఆ దివ్య హంసను ఏమాత్రము గాంచలేడు. ఎవరైతే పవిత్ర మనస్కులై సత్సాంప్రదాయములు పాటిస్తూ సదాచారవంతుడై పుణ్యకార్యములు చేస్తూ వివేక వైరాగ్యములు కలిగి సాధన చేయగలడో అతడు పై స్థాయికి క్రమముగా అధిరోహించగలడు. ముఖ్యముగా సాధకునకు దైవానుగ్రహము లభించాలి. సదాశివ బ్రహ్మేంద్ర స్వామి వంటి సద్గురువుల ఆశీస్సులు లభ్యమైన ఎడల తన లక్ష్యమైన పరమశాంతి అంటే పరమాత్మతో ఐక్యమును సాధకుడు పొందగలడు. జై సాయి మాస్టర్.